శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 709వ నామము సదాశివ పతివ్రత. సదాశివ అంటే సదాశివుని యందు, లేదంటే సదా అంటే ఎల్లప్పుడూ శివుని యందు, పతివ్రత పాతివ్రత్య భావన కలిగి ఉన్నది. దీన్ని బట్టి మనం గమనించింది ఏంటి అంటే, జగదంబ తమకు పుత్రికగా పుట్టాలి అని ఎవరైతే పడుతూ ఉంటారో ఆ తల్లి వారికి పుత్రికగా జన్మించిందనమాట. దక్షిణి పుత్రిక దాక్షాయిని అయ్యింది, హిమవంతుని పుత్రికగా హైమవతి అయ్యింది, కాత్యాయన మహర్షి పుత్రికగా కాత్యాయని అయ్యింది. ఈ విధంగా ఎవరు అమ్మవారిని తమ పుత్రికగా కోరుకుంటారో వాళ్ళకి పుత్రికగా పుట్టి వాళ్ళకి ఆ పేరును సార్థకం చేసింది. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే, ఇన్ని రకాలుగా ఇంతమందికి పుత్రికగా పుట్టినప్పటికీ కూడా తన పతిగా ఆమె ఎంచుకున్నది మాత్రము ఆ జగన్నాథుడు లయకారకుడు అయిన పరమేశ్వరుని మాత్రమే. అది ఆ తల్లి యొక్క పాతివ్రత్య ధర్మము. శివుని అందే అనురాగము అనుబంధం కలిగి ఉంది ఆ జగన్మాత. అందుకే ఆమె రూపాల్లోనూ పేర్లోనూ త్రినేత్రధారణలోనూ చంద్రకంఠము ధరించడంలోనూ ఇలా ఒకటేమిటి అనేక విషయాల్లో పోలిక కలిగి ఉందన్నమాట ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడితో. తన పతిలో అర్ధ శరీరంను వరంగా పొందింది, పాతివ్రత్యమును వ్రతంగా కలిగి ఉంది. కాబట్టి ఆ పరమేశ్వరిని సదాశివ పతివ్రత అనే నామధేయంతో కొలిచారు. అమ్మవారి అంశస్వరూపురాలైన పార్వతీదేవిని ఆరాధనలో ఒక రహస్యం ఉంది. తనను స్మరించకపోయినా పర్వాలేదు, కానీ పరమేశ్వరిని స్మరించకపోతే మాత్రం ఆ తల్లికి అస్సలు సహించలేదన్నమాట. చాలా కోపం వస్తుంది. తను నమ్ముకున్న వారికి కూడా ఆ తల్లి వారి బాధలన్నింటినీ తొలగించి శివ సాయుధ్యానికి చేరుస్తూ ఉంటుంది. ఈ రహస్యం తెలిసిన వారు కనుకే జగద్గురువులు ఆదిశంకరులు తన రచన అయిన సౌందర్యలహరిని శివశక్త్యాయుక్తో అంటూ శివనామంతో ప్రారంభించారు. అదేవిధంగా శివదోషంను ఆ తల్లి అస్సలు సహించదు. అలా చేసిన వాళ్ళని అసలు వదిలిపెట్టదు కూడా. ఉదాహరణ తెలుసు కదా, తన తండ్రి అయిన దక్షుడు చేస్తున్న నిరీశ్వర యాగంలో ఆయన చేసిన శివనిందను భరించలేక అగ్నిని రగుల్చుకుని ఆత్మాహుతి చేసుకుంది. అందులో భస్మమైపోయిన సంగతి, దక్షిణి యొక్క మరణము ఇవన్నీ సంభవించాయి. శివుణ్ణి ప్రార్థించిన తర్వాత మళ్ళీ ఆ దక్షుణ్ణి పునర్జీవితుణ్ణి చేయడం, ఈ కథంతా మనకు తెలుసు కదా. మంగళకరుడైన శివునికి సర్వమంగళ ఆయన అర్ధాంగి కాబట్టి వసన్యాది వాగ్దేవతలు సదాశివ పతివ్రత అనే నామంతో కొలిచారు. శక్తి లేకుండా శివుడు లేడు, శివుడు లేకుండా శక్తి లేదు. వాళ్ళిద్దరిది కూడా విడదీయరాని అనుబంధం అనమాట. అందుకే వారు జగన్మాత పితరులు అయ్యారు. ఈ విషయాన్ని జగద్గురువులు ఆదిశంకరులు సౌందర్యలహరిలోని 96వ శ్లోకంలో వివరించారు. అమ్మ కొందరు సరస్వతిని, మరికొందరు లక్ష్మిని వాళ్ళకి ఇష్ట ప్రకారంగా ఆరాధించి స్వాధీనపరచుకోవడం ద్వారా విద్యాపతులు లక్ష్మీపతులు అని పిలిపించుకోగలుగుతున్నారు. కానీ నీవు మాత్రం ఎవరికీ వశం కావు. దోహద క్రియలు కోరే గోరెంటు చెట్టునకు కూడా నీ స్పర్శ తగలనియవు. నీ ఆలింగనము పతి పరమేశ్వరునికి సొంతం కదా. ఆ తల్లి యొక్క పాతివ్రత్యమునకు మరొక ఉదాహరణ ఈశ్వరుడుకి చూపించిన ఆలాహల భక్షణం అన్నమాట. ఆలాహలం సృష్టిస్తున్న విధ్వంసాన్ని భరించలేక దేవతలు రాక్షసులు దాని నుంచి రక్షించమని పరమేశ్వరుని కాళ్ళవేళ పడ్డారు. అప్పుడు పరమేశ్వరుడు ఏం చేయమంటావు అన్నట్లుగా పార్వతీదేవి వైపుకి చూశాడనమాట. ఏ స్త్రీ అయినా భర్త విషయం తాగుతుందంటే ఊరుకుంటుందా? కానీ సర్వమంగళ తన పాతివ్రత్యంపై అంత నమ్మకం ఉంది కాబట్టి ఈశ్వరుని విషయాన్ని స్వీకరించమంది. ఇంతకన్నా పాతివ్రత్య గర్వం మరొకరికి ఉంటుందా? ఉండదు కదా. ఆవిడ అంత గొప్పది ఆ తల్లి. ఆ తల్లి యొక్క పాతివ్రత్య గర్మను తెలియజేసే ఇంకొకటి ఏంటి అంటే, తన కోసం తపస్సు చేస్తున్న పార్వతీదేవిని అంతరంగమును పరిశీలిద్దాం అనుకున్నాడు ఒకసారి. పార్వతీదేవిని పరీక్షించడం కోసము ఈశ్వరుడు ఏం చేశాడు, ఒక ముసీలి వృద్ధుని వలె మారి పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆమెతో, ఏమమ్మా శ్మశానవాసిని నీవు వరించింది, చితాభస్మం ఒంటి నిండా పూసుకుంటాడు, విషనాగులను ఆభరణాలుగా ధరిస్తాడు, పుర్రెల మాలలను హారంగా వేసుకుంటాడు, తనకంటూ ఒక సొంత పూరి గుడిసైనా లేని శివుణ్ణి కట్టుకుని ఏం సుఖపడతావమ్మా అన్నాడు. ఆ శివనందుని భరించలేని పార్వతీదేవి చాలా ఉగ్రురాలైపోయింది. మీరు పెద్దవారని చెప్పి ఆలోచిస్తున్నాను, నా ఆగ్రహానికి గురి కాకముందే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అంది.
వెంటనే శివుడు తన నిజస్వరూపాన్ని చూపించి ఆమెని అనుగ్రహించాడనమాట. అప్పుడు వెంటనే ఆవిడెంతో సిగ్గుపడిపోయి అప్పుడు హైమావతి అయింది. ఎవరైతే సదాశివ పతివ్రత అనే నామాన్ని నిత్యం స్మరిస్తారో వారి యొక్క సాంసారిక జీవితం ఎప్పుడు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతూ ఉంటుంది. కాబట్టి ఈ నామంలో చెప్పుకున్నట్లుగా సదాశివ పతివ్రత అయిన అమ్మవారిని సదాశివ పతివ్రత అనే నామంతో కొలుస్తూ ఉంటే, పూజిస్తూ ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, ఏదైనా చిన్న చిన్న కోపాలు అవి ఉంటాయి కదా, అవైనా ఎవరైనా సరిగ్గా ఉండటం లేదు అనే బాధలు పడేవారు ఈ నామాన్ని స్మరిస్తూ ఉంటే అవన్నీ తగ్గిపోయి సంతోషంగా మనం ఈ నామంలో చెప్పుకున్నట్లుగా వారి యొక్క సంసారాలు 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. శ్రీమాత్రే నమః.